హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మేము చాలా బాగున్నాం. మీరు బాగున్నారు? వెల్కమ్ టు మై ఛానల్. ఎంతమందికి ముద్దపప్పు పచ్చి పులుసు కాంబినేషన్ ఎంతమందికి ఇష్టం నాకు కామెంట్ చేయండి. నేను శనివారం రోజు తీసిన వీడియో ఫ్రెండ్స్. ఇది పచ్చి పులుసు ముద్దపప్పు వేసుకొని వడియాలు నంచుకుని చాలా బాగుంటుంది. పచ్చి పులుసు చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఎలా చేసుకోవాలో చూసేద్దాము. ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక 4 ఎండుమిర్చి, ఒక అర స్పూన్ ధనియాలు, అర స్పూన్ జీలకర్ర, కొంచెం కరివేపాకు వేసుకొని బాగా వేయించుకున్నాము. అవి వేగిన తర్వాత చల్లారిన తర్వాత కొంచెం చింతపండు నానబెట్టుకొని రసం తీసుకొని పక్క పెట్టుకోవాలి. ఒక పెద్ద సైజు ఆనియన్స్ కట్ చేసుకొని ముందుగా వేయించి పెట్టుకున్న ఎండుమిరపకాయలు, కరివేపాకు ఉంది కదా, దాంట్లో కొంచెం ఉప్పు, ఉల్లిపాయలు వేసుకొని ఇలా బాగా పిసుక్కోవాలి. ఆ రసంలోకి మన టేస్ట్కి తగ్గట్టు ఉప్పు వేసుకోవాలి. మీకు బెల్లం కావాలంటే వేసుకోండి. పచ్చి పులుసులో మేము వేసుకోము. ఇలా చేసుకొని పచ్చి పులుసు చాలా బాగుంటాయి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి. బాయ్.